చేంజ్ మేకింగ్ సిరీస్ కు స్వాగతం. వారు తమ తోటి ఎటిఎల్ విద్యార్థులకు పరస్పర ఆసక్తి ఉన్న వివిధ అంశాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ మిషన్లో భాగంగా టింకర్ చాంప్స్ టింకరింగ్, సమస్య పరిష్కారం, ఆవిష్కరణ, వ్యవస్థాపకత, చేంజ్ మేకింగ్ మరియు ఇతర అంశాలపై అనేక సూక్ష్మాభ్యాస మాడ్యూళ్లను తీసుకువస్తోంది. ఈ 10 మెనస్ భాగాల వీడియో సిరీస్ లో టింకర్ చాంప్స్ మార్పు యొక్క ఆవశ్యకతలను మరియు మీరు కూడా మార్పు చేసే వ్యక్తిగా ఎలా ఉండవచ్చో అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. ప్రతి వీడియో సుమారు 5 నుండి 10 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది మరియు మీరు ప్రయత్నించడానికి మార్పు చేసే కార్యాచరణను కలిగి ఉంటుంది. ఇంకేమీ ఆలస్యం చేయకుండా పంజాబ్కు చెందిన 9వ తరగతి విద్యార్థి, కొత్త మార్పులకు నాంది పలికిన టింకర్ చాంప్ దివ్యం అనేజా రాసిన 4వ ఎపిసోడ్ను ప్రారంభిద్దాం. ఒక ఆలోచన ప్రపంచాన్ని మార్చే ఆవిష్కరణగా ఎలా మారుతుంది? కేవలం తెలివితేటలుంటే సరిపోతుందా? లేకపోతే అదృష్టమేమైనా ఉండాలా? మనం ఈరోజు చూడబోయే సమాచారం ప్రకారం దీని వెనుక ఒక ఫార్ములా ఉంది. ఇది 3 ముఖ్యమైన భాగాల కలయిక. దాన్ని ఇలా ఊహించుకుందాం. మొదటిది ఉత్సాహం, ప్యాషన్. ఇది మనల్ని కదిలించే ఒక నిప్పురవ్వ లాంటిది. రెండోది లక్ష్యం, అంటే పర్పస్. ఇది మనకు దారి చూపే ఒక దిక్సూచి. ఇక మూడవది పట్టుదల, డ్రైవ్. ఇది ఎంత కష్టమొచ్చినా మనల్ని ముందుకు నడిపించే ఇంజిన్. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇవి విడివిడిగా పనిచేసే భాగాలు కావు. ఇవి ఒకదానికొకటి బలాన్నిచ్చుకుంటాయి. ఉదాహరణకు, లక్ష్యం లేకపోతే ఉత్సాహం కొన్నాళ్లకి నీరుగారిపోతుంది. పట్టుదల లేకపోతే లక్ష్యం కేవలం ఒక కలగా మిగిలిపోతుంది. ఆలోచనలను ఆచరణలో పెట్టాలనుకునే ఎవరికైనా ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజు మనం ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో కొంచెం లోతుగా చూద్దాం. సరే, అయితే ఈ ఫార్ములాలో మొదటిది ఉత్సాహం, అంటే ప్యాషన్. చాలామంది దీని ఏదో పుట్టుకతో వచ్చే వరంలా అనుకుంటారు. కాని మనం చూస్తున్న సమాచారం ప్రకారం అది నిజం కాదు కదా? అస్సలు కాదు. మనం తరచుగా ఆసక్తిని, ఉత్సాహాన్ని ఒకటే అనుకుని పొరబడతాం. నాకు రోబోటిక్స్ ఇష్టం అని చెప్పడం ఆసక్తి. అది రేపు మరోదానిమీదకు మళ్ళొచ్చు. కాని ఈ రోబోట్తో మా ఊళ్ళో ఉన్న నీటి సమస్యను ఎలా పరిష్కరించగలను అని ఆలోచిస్తూ రాత్రంతా గడపడం, అది ఉత్సాహం. ఆసక్తి ఒక అభిరుచి అయితే ఉత్సాహం ఒక ఆవేశం. అది మనల్ని సమయాన్ని కూడా మరిచిపోయేలా చేస్తుంది. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది. మనం చూస్తున్న ఈ సమాచారం ప్రకారం దాదాపు 80% మందికి వాళ్లు దేనిపై ఉత్సాహంగా ఉన్నారో ముందే తెలీదట. ఏదో ఒక పనిని మొదలుపెట్టి అందులో నైపుణ్యం సంపాదించిన తర్వాతే ఆ ఉత్సాహం బలపడుతుందట. అంటే మనం ప్యాషన్ కోసం వెతకడం కాదు, దాన్ని నిర్మించుకోవాలి. సరిగ్గా చెప్పారు. ఉత్సాహాన్ని నిర్మించుకోవాలి. ఇది వేచి చూస్తే దొరికేది కాదు, పని చేస్తే పుట్టేది. దీనికి కొన్ని మార్గాలున్నాయి. మొదట మనకు తెలియని కొత్త విషయాలను ప్రయత్నించాలి. కేవలం చదవడం కాదు, చేసి చూడాలి. అవును, చేతులతో చేసి చూడాలి. ఒక చిన్న కోడింగ్ ప్రాజెక్ట్ లేదా ఒక మొక్కను పెంచడం, ఏదైనా సరే. ఆ తర్వాత మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ పని కష్టంగా ఉన్నా మళ్ళీ చెయ్యాలనిపిస్తోందా అని. మనకు అవును అని సమాధానం వస్తే మనం సరైన దారిలో ఉన్నట్టే. ఈ పాయింట్కి మన దగ్గర ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. కొంతమంది విద్యార్థులు తక్కువ ఖర్చుతో పనిచేసే కృత్రిమ చైన్ తయారుచేశారు. మొదట్లో వారికి 3D ప్రింటింగ్ అంటే కేవలం ఒక ఆసక్తి, ఒక హాబీలాగా. అవును. కాని వాళ్లు ఖరీదైన కృత్రిమ అవయవాలు కొనలేని వాళ్ని కలిసినప్పుడు వాళ్ల ఆసక్తి ఒక ఆవేశంగా మారింది. తమ నైపుణ్యంతో ఒకరి జీవితాన్ని మార్చవచ్చని గ్రహించారు. ఆ క్షణంలో వాళ్ల ఆసక్తి ఉత్సాహంగా రూపాంతరం చెందింది. మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ వారి ఆసక్తి ఒక వాస్తవ ప్రపంచ సమస్యతో ముడిపడింది. మన ఉత్సాహం అనేది కేవలం మనకోసం కాకుండా ఇతరుల కోసం పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మరింత శక్తివంతంగా మారుతుంది. సరే, ఈ ఉత్సాహం అనే నిప్పు మనలో ఉంది. కాని దాన్ని ఓ దారిలో పెట్టకపోతే అది కార్చిచ్చులా ఎటుపడితే అటు వ్యాపిస్తుంది. మరి ఆ శక్తిని ఒకే లక్ష్యం వైపు ఎలా మళ్లించాలి? అక్కడికే వస్తున్నాను. ఇక్కడే మన ఫార్ములాలో రెండో భాగం వస్తుంది. అదే లక్ష్యం, పర్పస్. లక్ష్యం అనేది ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం. నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను, దీనివల్ల ఎవరికి మేలు జరుగుతుంది అని ప్రశ్నించుకుంటే మనకు లక్ష్యం దొరుకుతుంది. ఓకే, ఉత్సాహం మనల్ని కదిలిస్తే లక్ష్యం మనకు దారి చూపిస్తుంది. అవును. అయితే చాలామంది గమ్యాన్ని అంటే గోల్ని, లక్ష్యాన్ని అంటే పర్పస్ని ఒకటే అనుకుంటారు గదా.
వాటి మధ్య అసలు తేడా ఏంటి? మంచి ప్రశ్న. మనం చూస్తున్న ఈ కథనాల్లో దీన్ని స్పష్టంగా వివరించారు. నేను సైన్స్ ఫేర్లో మొదటి బహుమతి గెలవాలి, ఇదొక గమ్యం. స్వల్పకాలికం. అవును, అది చేరుకోగానే మన ప్రేరణ ఆగిపోవచ్చు. కాని నేను మా గ్రామంలోని రైతుల కోసం నీటిని ఆదా చేసే పరికరాన్ని కనిపెట్టాలి, ఇది లక్ష్యం. అది దీర్ఘకాలికం, మనకంటే కూడా పెద్దది. అంటే గమ్యాలు మనల్ని గెలిపిస్తాయి, కాని లక్ష్యాలు మనల్ని నడిపిస్తాయి. ఖచ్చితంగా. అంటే వైఫల్యాలు ఎదురైనప్పుడు మన ఉత్సాహం తగ్గినా మనల్ని ముందుకు నడిపించేది ఈ లక్ష్యమేనన్నమాట. సరిగ్గా. పునరుత్పాదక ఇంధనంపై పనిచేస్తున్న ఒక బృందం కథ మన దగ్గరుంది. వాళ్ల మొదటి కొన్ని నమూనాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఓకే. ఆ సమయంలో వాళ్ల ఉత్సాహం కూడా దెబ్బతింది. కాని కరెంట్ లేని గ్రామాలకు వెలుగును తీసుకురావాలి అనే వారి లక్ష్యం వాళ్ళని మళ్లీ ప్రయోగశాలకు నడిపించింది. అవును, లక్ష్యం అనేది మన వ్యక్తిగత ఆసక్తిని ఒక సామాజిక బాధ్యతగా మారుస్తుంది. అది నాకు ఇది ఇష్టం అనే స్థాయి నుండి సమాజానికి ఇది అవసరం అనే స్థాయికి మన ఆలోచనను తీసుకెళ్తుంది. ఓకే, మన దగ్గర నిప్పు ఉంది, దానికి దిక్సూచి కూడా ఉంది. కాని చాలాసార్లు అసలు సమస్య ఇక్కడే వస్తుంది. మొదలుపెట్టిన 2 వారాలకే ఆ ఉత్సాహమంతా ఆవిరైపోతుంది. ఆ తర్వాత కూడా ముందుకు నడిపించే శక్తి ఏంటి? అదే మన ఫార్ములాలోని 3వ భాగం, పట్టుదల కదా? అవును, అదే ఇంజిన్, పట్టుదల, డ్రైవ్. చాలా గొప్ప ఆలోచనలు ప్రారంభంలోనే ఆగిపోవడానికి కారణం ఇదే. ప్రారంభంలోని ఉత్సాహం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ శక్తి తగ్గినప్పుడు కూడా పనిని కొనసాగించడమే పట్టుదల. ఇక్కడ ఆధారం గ్రిడ్ అనే ఒక మానసిక శాస్త్ర భావనను ప్రస్తావిస్తుంది. గ్రిడ్ అంటే ప్రతిభ కంటే ఎక్కువగా దీర్ఘకాలిక లక్ష్యాల పట్ల పట్టుదల, అభిరుచి ఉండటమే విజయానికి అసలైన కారణం అని పరిశోధనలు చెబుతున్నాయి. వినడానికి బావుంది. కాని రోజూ ఆ నిలకడ ఎలా సాధ్యం? ముఖ్యంగా మన ప్రయత్నానికి ఫలితం కనిపించినప్పుడు, వైఫల్యాలు ఎదురైనప్పుడు. ఇది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న. మన సమాచారం ప్రకారం తీవ్రత కంటే నిలకడ ముఖ్యం. కన్సిస్టెన్సీ ఓవర్ ఇంటెన్సిటీ. అవును, అంటే ఒకే రోజు 15 గంటలు పనిచేసి తర్వాత వారం రోజులు ఆ పనిని వదిలేయడం కంటే రోజూ నిలకడగా 2 గంటలు పనిచేయటం మేలు. కరెక్ట్. ఇక వైఫల్యాల విషయానికొస్తే పట్టుదల ఉన్నవారు వైఫల్యాన్ని ఒక ముగింపులా చూడరు. దాన్ని ఒక ఫీడ్బ్యాక్గా, ఒక పాఠంగా చూస్తారు. సరే, ఈ పద్ధతి పనిచేయలేదు, ఇప్పుడు కొత్తగా ఏం ప్రయత్నించాలి అని ఆలోచిస్తారు. అవును, ఒక్క క్షణం ఆలోచిస్తే మనలో చాలామంది మొదటి వైఫల్యం దగ్గరే ఆగిపోతాం కదా. నిజమే. కాని ఇక్కడే అంతర్గత ప్రయాణం మొదలవుతుంది. ప్రాజెక్ట్ విఫలమైనా ఒక వ్యక్తిగా మనం ఎదుగుతున్నాం. వైఫల్యం మనల్ని మనం అర్థం చేసుకోవడానికి, మన భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ఒక అవకాశమిస్తుంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పట్టుదల అంటే అలసిపోయే వరకు పనిచేయడం కాదు. అది మారథాన్, స్ప్రింట్ కాదు. సరిగ్గా చెప్పారు. సరైన సమయంలో విరామం తీసుకోవడం, సహాయం అడగడం, ఇవి కూడా పట్టుదలలో భాగమే. సరే, ఈ 3 శక్తులు ఉత్సాహం, లక్ష్యం, పట్టుదల కలిసి ఎలా పనిచేస్తాయో చెప్పడానికి మన దగ్గర 2 యువ ఆవిష్కర్తల కథలున్నాయి. వాళ్ళ ప్రయాణంలోకి తొంగిచూస్తే ఈ ఫార్ములా ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. మొదటగా గీతాంజలిరావు. గీతాంజలి కథ ఈ మూడింటికి సరైన ఉదాహరణ. ఆమెకు చిన్నప్పట్నుంచే సైన్స్ అంటే ఆసక్తి. అది ఆమె ఉత్సాహం. ఒకరోజు ఆమె మిచిగాన్లోని ఫ్లింట్లో కలుషిత నీటి సంక్షోభం గురించి చదివింది. అక్కడి పిల్లలు సీసం కలిసిన నీరు తాగి అనారోగ్యం పాలవుతున్నారని తెలిసి చలించిపోయింది. ఆ క్షణంలో ఆమె ఉత్సాహానికి ఒక లక్ష్యం దొరికింది: సురక్షితమైన తాగునీటిని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం. అప్పుడామె వయసు 11 ఏళ్లేనా? నమ్మశక్యంగా లేదు. అంటే వయస్సుకి, మార్పు తీసుకురావాలనే సంకల్పానికి సంబంధం లేదన్నమాట. ఆ తర్వాత ఆమె థెత్తిస్ అనే పరికరాన్ని సృష్టించింది. కాని ఆ ప్రయాణమంత సులభంగా జరిగి ఉండదు కదా. ఎక్కడే ఆమె పట్టుదల పరీక్షించబడి ఉంటుంది. ఖచ్చితంగా. ఆమె సృష్టించిన పరికరం నీటిలోని సీసాన్ని కార్బన్ నానోట్యూబ్స్ ద్వారా గుర్తిస్తుంది. ఈ టెక్నాలజీని అర్థం చేసుకోవడమే పెద్ద సవాలు. ఆమె మొదటి కొన్ని నమూనాలు అస్సలు పనిచేయలేదు. సెన్సార్ రీడింగ్స్ తప్పుగా వచ్చాయి. ఆ వయసులో ఎవరైనా నిరాశ చెంది వదిలేస్తారు. కాని గీతాంజలి అలా చెయ్యలేదు. ఆమె యూనివర్సిటీ ప్రొఫెసర్లకు, శాస్త్రవేత్తలకు ఈమెయిల్స్ రాసి సహాయం కోరింది. ఇది ఆమె పట్టుదలకు నిదర్శనం. వైఫల్యాన్ని చూసి భయపడకుండా దాన్ని పరిష్కరించడానికి అవసరమైన సహాయం కోసం వెతకడం నేర్చుకుంది. అద్భుతం. ఇక రెండో ఉదాహరణ తమిళనాడుకు చెందిన వినీషా ఉమాశంకర్.
ఆమె కథ కూడా చాలా స్ఫూర్తిదాయకమైనది. అవును, వినిషా ఉత్సాహం ఆమె చుట్టి ఉన్న ప్రపంచాన్ని గమనించడం నుండి పుట్టింది. రోడ్డు పక్కన బట్టలు ఇస్త్రీ చేసేవాళ్లు బొగ్గును వాడటం, దానివల్ల వచ్చే పొగను పీల్చడం ఆమె రోజూ చూసేది. హ్మ్, అది వాళ్ల ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంత హానికరమో గ్రహించింది. ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఆమె పెద్ద పెద్ద సమస్యల కోసం వెతకలేదు. తన చుట్టూ ఉన్న ఒక చిన్న రోజువారీ విషయాన్నే గమనించింది. ఆ గమనింపు ఆమెకొక లక్ష్యాన్నిచ్చింది, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాన్ని సృష్టించడం. అప్పుడు ఆమె సోలార్ ఐరనింగ్ కార్ట్ ఆలోచనతో ముందుకొచ్చింది. సౌరశక్తితో పనిచేసే ఇస్త్రీ బండి. కేవలం కాలుష్యాన్ని తగ్గించడమే కాదు, ఆ బండిపై మొబైల్ ఫోన్లు ఛార్జ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించింది. ఆలోచన అద్భుతంగా ఉంది, కాని 12ఏళ్ల అమ్మాయి దీన్నెలా సాధించింది? ఆమె పట్టుదల ఎక్కడ కనిపించింది? ఆమె ప్రయాణంలో ప్రతి అడుగు పట్టుదలకు నిదర్శనమే. 12ఏళ్ల వయసులో సోలార్ ప్యానెల్స్, బ్యాటరీ కెపాసిటీ, ఆ పవర్ కన్వర్షన్ సర్క్యూట్స్ గురించి సొంతంగా నేర్చుకోవాలి. దానికి తోడు స్కూలు, హోంవర్క్. అవును, ఆ బ్యాలెన్స్ సాధించడమే చాలా కష్టం. తన ప్రోటోటైప్ను నిర్మించడానికి సరైన వస్తువులు దొరకలేదు. ఎన్నోసార్లు సర్క్యూట్లు కాలిపోయాయి. అయినా ఆమె వెనకడుగు వేయలేదు. తన చదువును, తన ప్రాజెక్ట్ను సమతుల్యం చేసుకుంటూ చివరికి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ 2 కథలు వింటుంటే ఒకటి స్పష్టమవుతోంది. ఈ ప్రయాణం కేవలం ఒక పరికరాన్ని కనిపెట్టడం గురించి కాదు. ఈ ప్రాసెస్లో గీతాంజలి, వినీష లాంటి వాళ్ల గురించి వాళ్ళు ఎంతో తెలుసుకున్నారు. తమ పరిమితులను అధిగమించారు. సరిగ్గా అదే పాయింట్. అంతిమంగా ఈ మార్పు ప్రయాణం ఒక అద్దం లాంటిది. పాఠశాలలో వ్యర్థాల విభజనను నిర్వహించే ఒక విద్యార్థి సుస్థిరతపై తన జీవితకాలపు ఉత్సాహాన్ని కనుగొనవచ్చు. మీరొక ప్రాజెక్టును నిర్మిస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ మిమ్మల్ని కూడా నిర్మిస్తుంది. మన బలాలు, బలహీనతలు మనకు తెలుస్తాయి. అవును, ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో నేర్చుకుంటారు. ఈరోజు మనం ఉత్సాహం అనే నిప్పురవ్వ, లక్ష్యం అనే దిక్సూచి మరియు పట్టుదల అనే ఇంజిన్ గురించి లోతుగా చర్చించాం. గీతాంజలిరావు, వినీషా ఉమాశంకర్ లాంటి వాస్తవ ప్రపంచ ఆవిష్కర్తల ప్రయాణంలో ఈ ఫార్ములా ఎలా పనిచేసిందో చూశాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ లక్షణాలు పుట్టుకతో వచ్చినవి కావు. వాటిని నిరంతర ఆచరణ, సమీక్ష మరియు పట్టుదల ద్వారా పెంపొందించుకోవాలి. ప్రయాణమే ఆ మార్పు సృష్టికర్తను తీర్చిదిద్దుతుంది. వాళ్ళు నిర్మించే ప్రాజెక్టులతో పాటు వాళ్లు కూడా ఎదుగుతారు. అవును, వినేవారి కోసం ఒక చివరి ఆలోచనతో ముగిద్దాం. ఈ మార్పు ప్రయాణం మన విలువలను, ఉత్సాహాలను ప్రతిబింబించే ఒక అర్థం అని ఈ సమాచారం సూచిస్తోంది. దీని దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే, మన చుట్టూ ఉన్న ఏ చిన్న సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తే అది మన గురించి, మన విలువల గురించి మనకే ఒక కొత్త విషయాన్ని చెప్తుంది. రాబోయే 3 రోజుల్లో ఆ దిశగా మనం వేయగలిగే అతి చిన్న మొదటి అడుగు ఏమై ఉంటుంది?